హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దారా సునీల్ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విద్యార్థి. ఈరోజు మనము ఏపీఎస్సీ అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ పాలిటీ క్వశ్చన్స్ చూద్దామండి. ఆల్రెడీ ఈ ఛానల్లో 2 క్లాసెస్ అప్లోడ్ చేశాము ప్రీవియస్ ఇయర్ పాలిటీ క్వశ్చన్స్. ఒకవేళ మీరు అవి మిస్ అయ్యి ఉంటే పైన ఐ బటన్ క్లిక్ చేసి మీరు ఆ క్లాసులు వినవచ్చండి. సో ఇది వచ్చేసి ఈ సిరీస్లో 3rd వీడియో. సో ఇక్కడ మనం చూస్తామండి క్వశ్చన్ నెంబర్ 51. సో క్వశ్చన్ వచ్చేసి పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ విత్ రెస్పెక్ట్ టు a matter in the state list in the national interest is mentioned under article dash. సో ఆప్షన్స్ వచ్చేసి 149, 159, 249, 259. సో క్వశ్చన్ తెలుగులో కూడా ఉందండి. దేశ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర జాబితాలో కూడా పార్లమెంటు చట్టం చేసే అధికారం ఈ క్రింది అధికరణంలో పేర్కొనబడింది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 249. సో ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 149 వచ్చేసి CAG డ్యూటీస్ అండ్ పవర్స్. సో మీరు సైడ్కి నోట్స్ రాసుకోవాలనుకున్నా కూడా రాసుకోవచ్చండి. సో ఆర్టికల్ నెంబర్ 159 వచ్చేసి గవర్నర్ రిలేటెడ్ అండి, అండ్ ఆర్టికల్ నెంబర్ 259 వచ్చేసి తొలగించాలి, ఇట్ ఈస్ రిపీల్డ్ వన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 249. నెక్స్ట్ క్వశ్చన్ 52. As stated in the preamble to the Constitution of India, India is a. సో ప్రియాంబుల్లో ఉన్నట్టు ఇండియా ఏ విధంగా ఉంది. సో మీకు తెలుసు కదండి, 5 వర్డ్స్ ఉన్నాయి: సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో ఫస్ట్ వచ్చేసి సావరిన్ ఉండాలి. సో దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ రాంగ్. సావరిన్ ఈ 2 దాంట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సోషలిస్ట్. సో ఆప్షన్ 4. సో ప్రియాంబుల్లో ఇండియా is stated as sovereign, socialist, secular, democratic and republic. So next question number 53. How many fundamental duties are there in article 51A of the constitution? సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A లో ఎన్ని ప్రాథమిక విధులను తెలుపబడినవి? సో ఆన్సర్ వచ్చేసి 53. 51A లో 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. 11 ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేసిన వారు కమిటీ వచ్చేసి స్వరణ్ సింగ్ కమిటీ. ఇనిషియల్లీ ఫండమెంటల్ డ్యూటీస్ 10 ఉన్నాయండి. ఇనిషియల్గా 10 ఉన్నాయి. తర్వాత 11th వన్ వచ్చేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002లో యాడ్ చేశారు. సో 11th వన్ వచ్చేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002లో యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 54. అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రెసిడ్యూరీ పవర్ ఈజ్ వెస్టెడ్ విత్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారము అవశేషాధికారములను క్రింది దానికి ఇవ్వబడ్డాయి: పార్లమెంట్, స్టేట్స్, యూనియన్ అండ్ స్టేట్స్ జాయింట్లీ, ప్రెసిడెంట్. సో రెసిడ్యూరీ పవర్స్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 248 కింద పార్లమెంట్కి ఉంటాయండి. సో మీకు తెలుసు కదండి, 7th షెడ్యూల్లో సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్టు అని కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఏదైనా సబ్జెక్టు ఈ 3 లిస్టులలో కవర్ కాని పక్షంలో అది రెసిడ్యూరీ కిందికి వస్తుందండి. సో రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ పైన పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ కెన్ బి ఫైల్డ్ అగెన్స్ట్ ఏ ప్రైవేట్ పర్సన్ ఆల్సో? సో ఈ క్రింది వాటిలో ఏ రిట్ని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? సో క్వారెంటో, సెర్ష్యూరరీ, హెబియస్ కార్పస్ అండ్ మ్యాండమస్. సో దీనికి ప్రైవేట్ పర్సన్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి ఆన్సర్, హెబియస్ కార్పస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ద డే విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ డే ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో రాజ్యాంగ దినంగా ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 26, January 30, August 15, November 26. So Constitution Day in India is celebrated as November 26. Next question. In which year did the right to education come into force as a fundamental right? సో ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కుగా అమలులోకి వచ్చింది? 2001, 2, 2009, 2010. సో ఏ సంవత్సరంలో అంటే 2010వ సంవత్సరంలో విద్యా
హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుగా అమలు చేయబడిందండి. సో 2010 ఏప్రిల్ 1 నుండి 1 ఏప్రిల్. సో అదే విద్యా హక్కుని ప్రాథమిక హక్కులో చేర్చిన సంవత్సరం వచ్చేసి 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేర్చారు. ఓకే, నెక్స్ట్. సో విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా అమలు చేసిన తేదీ వచ్చేసి 1 ఏప్రిల్ 2010. అదే విద్యా హక్కుని ప్రాథమిక హక్కులలో చేర్చిన సంవత్సరం వచ్చేసి 2002లో 86వ సవరణ ద్వారా. 58. The Model Code of Conduct for Elections is issued by the Election Commission as per. ఎన్నికల ఆదర్శ ప్రవర్తన నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ క్రింది వాటి ప్రకారంగా జారీ చేస్తుంది. రూల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రూల్స్ ఇన్ ద ఇండియన్ పీనల్ కోడ్ issued for voluntary compliance, rules laid down in the People's Representative Act. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇట్ ఈస్ ఇష్యూడ్ ఫర్ వాలంటరీ కంప్లైంట్స్. ఇదేమి కాన్స్టిట్యూషన్లో లేదు, పీనల్ కోడ్లో లేదు, అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో కూడా లేదండి. ఇట్ ఈస్ ఇష్యూడ్ ఫర్ వాలంటరీ కంప్లైంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ 59. ప్రెసిడెంట్స్ రూల్ ఈస్ డిక్లేర్డ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధించబడుతుంది? సో ఆర్టికల్ నెంబర్ 356, ఆర్టికల్ 358, ఆర్టికల్ 360 అండ్ ఆర్టికల్ 352. సో ప్రెసిడెంట్ రూల్ అంటున్నారు కాబట్టి ఆర్టికల్ నెంబర్ 356. అదే ఆర్టికల్ నెంబర్ 358 అయితే ఆర్టికల్ 19ని సస్పెన్షన్ చేయొచ్చండి. ఆర్టికల్ 19ని సస్పెండ్ చేయాలంటే ఆర్టికల్ 358 కింద చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అదే ఆర్టికల్ నెంబర్ 352 అయితే ఎమర్జెన్సీ. ఓకే, ప్రెసిడెంట్ రూల్ ఈస్ డిక్లేర్డ్ అండర్ ద ఆర్టికల్ నెంబర్ 356 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఈస్ అవైలబుల్ టు ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా? సో ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి? సో మన భారతదేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, అవి అందరికీ వర్తిస్తాయి, కొన్ని కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. అందులో వచ్చేసి ఆప్షన్స్: ఆర్టికల్స్ అండ్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19, రైట్స్ అండర్ ఆర్టికల్ 25, రైట్స్ అండర్ ఆర్టికల్ 21, రైట్స్ అండర్ ఆర్టికల్ 14. సో ఓన్లీ అవైలబుల్ టు సిటిజన్ ఈజ్ ఆర్టికల్ 19 రైట్స్ అండర్ ఆర్టికల్ 19. సో fundamental rights only to citizens వచ్చేసి ఆర్టికల్ 15, 16, 19, 29, 30 ఈ 5 అండి ఆర్టికల్స్ ఓన్లీ అవైలబుల్ టు సిటిజన్స్, భారత పౌరులకు మాత్రమే ఉన్నాయి, మిగిలిన వారికి ఉండవు. Next question 61. So it is believed that fundamental duties has been introduced in the constitution upon the recommendation of by the committee. So ఏ కమిటీ సిఫారసు మేరకు ప్రాథమిక విధులను మన భారత రాజ్యాంగంలో చేర్చారు అంటున్నారండి. సో స్వరణ్ సింగ్ కమిటీ, నరసింహారావు కమిటీ, చావన్ కమిటీ, బూటా సింగ్ కమిటీ. సో మన లాస్ట్ స్లైడ్స్లో చెప్పాం కదండి, ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ కమిటీ గారు రికమెండ్ చేశారు. స్వరణ్ సింగ్ కమిటీ. Next one. So decisions of interstate council are taken by అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలను ఏ విధంగా తీసుకుంటారు? సో కన్సెన్స్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇస్ సింపుల్ మెజారిటీ ఫ్రమ్ ద మెంబర్స్ ప్రెజెంట్, 2/3 మెజారిటీ ఫ్రమ్ ద మెంబర్స్ ప్రెజెంట్, 3/4 మెజారిటీ ఫ్రమ్ ద మెంబర్స్ ప్రెజెంట్. సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది డెసిషన్స్ ఆర్ టేకెన్ బై కన్సెన్సస్. ఓకే, సో ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది సిఫార్సు చేసిన కమిటీ వచ్చేసి సర్కారియా కమిటీ అండి. సర్కారియా కమిషన్. సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ నెంబర్ 263. ఆర్టికల్ 263 ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి చెప్తుందండి. సో దిస్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ హ్యాస్ టు మీట్ 3 times in a year, at least 3 times in a year.
సో మీకు ఫ్యూచర్లో ఇట్లా దీని బేస్ మీద ఏమైనా క్వశ్చన్ అడగచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాజ్ రికమెండెడ్ బై సర్కారియా కమిషన్. ఒక 4 ఆర్టికల్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మస్ట్ మీట్ డాష్ అట్లీస్ట్ డాష్ టైమ్స్ ఇన్ ఏ ఇయర్ అని కూడా అడగొచ్చండి. సో దిస్ ఈస్ ద డేటా రిలేటెడ్ టు ఇంటర్ స్టేట్ కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. So fundamental duties in the Indian Constitution are adopted on the lines of the Constitution of. అంటే రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం స్ఫూర్తితో తీర్చారు? సో దీని ఆన్సర్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. సో యుఎస్ఎస్ఆర్ నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేది అడాప్ట్ చేసుకున్నామండి. నెక్స్ట్, in the case of Supreme Court advocates on record association, which of the following judges upheld the constitutional amendment for creation of నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కౌన్సిల్? సో దిస్ కేసు వచ్చేసి ఎన్జేఏసీ కేసు అండి. ఎన్జేఏసీ కేసు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కౌన్సిల్. సో ఈ ఎన్జేఏసీ కేసులో 5 జడ్జెస్ జడ్జ్మెంట్ ఇచ్చారు. అందులో 4 జడ్జెస్ మాత్రం సమర్థించలేదు, ఒక జడ్జి మాత్రమే సమర్థించారు. ఆ న్యాయమూర్తి ఎవరు అని అంటున్నారండి. సో దాని ఆన్సర్ వచ్చేసి జస్టిస్ జే చలమేశ్వర్ గారు. జస్టిస్ జే చలమేశ్వర్ గారు. సో ఈ మిగిలిన 4 జడ్జెస్ వచ్చేసి జస్టిస్ జేఎస్ కేహర్, జస్టిస్ ఎంబి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ అండ్ 51 వచ్చేసి జస్టిస్ ఏకే గోయల్. జస్టిస్ ఏకే గోయల్ గారు. సో ఎన్జేఏసీలో రాజ్యాంగ చట్టబద్ధతను సంబంధించిన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ జే చలమేశ్వర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. The following is not one of the directive principles in the state constitution. So 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో డిపిఎస్పిలో లేనిది ఏంటి? ఆప్షన్ 1 ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఆఫ్ ద మెన్ అండ్ ఉమెన్, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. సో డిపిఎస్పిలో లేనిది వచ్చేసి ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మిగిలినవన్నీ మనకు డిపిఎస్పిలో ఉన్నాయండి. Increasing international trade is not the DPSP in the constitution. Question number 66. Which article of the directive principles of the constitution mentions about empowering village panchayats? So DPSP లో ఏ ఆర్టికల్ విలేజ్ పంచాయత్ గురించి మాట్లాడుతుందండి? ఆర్టికల్ 38, 39, 40, 41. సో ఆర్టికల్ నెంబర్ 40 వచ్చేసి విలేజ్ పంచాయత్స్ గురించి మాట్లాడుతుందండి. విలేజ్ పంచాయత్స్. అదే ఆర్టికల్ నెంబర్ 38 వచ్చేసి వెల్ఫేర్ ఆఫ్ స్టేట్. వెల్ఫేర్ ఆఫ్ స్టేట్. 39 వచ్చేసి పాలసీస్ టు బి ఫాలోడ్ బై స్టేట్. పాలసీస్ టు బి ఫాలోడ్ బై స్టేట్. అదే ఆర్టికల్ 41 వచ్చేసి ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రైట్ టు వర్క్. Right to work. So another important article వచ్చేసి 44 అండి. It is about uniform civil code. Uniform civil code. So village panchayats answer is article 40. Next question number 67. As per the constitution, the council of union ministers is collectively responsible to. So రాజ్యాంగం ప్రకారము కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి జవాబుదారీగా ఉంటుంది? బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, ద ప్రెసిడెంట్, ద రూలింగ్ పార్టీ, ద లోక్సభ. సో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ద కౌన్సిల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ యూనియన్ మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ద. రాజ్యాంగం ప్రకారము కేంద్ర మంత్రి ఈ క్రింది వారి అనుజ్ఞపై పదవిలో ఉంటారు. ఆప్షన్స్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ రూలింగ్ పార్టీ, ప్రెసిడెంట్ అండ్ లీడర్ ఆఫ్ ద హౌస్. సో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఏ యూనియన్ మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ ఆ మంత్రిని తొలగించి వేరే వారిని మంత్రి చేయొచ్చండి. సో కాకపోతే ప్రైమ్ మినిస్టర్ సిఫార్సు మేరకే. సో యూనియన్ మినిస్టర్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. Next, 69. In which category was Sachin Tendulkar nominated as a member of the Rajya Sabha? So, Sachin Tendulkar గారు ఏ విభాగంలో రాజ్యసభ సభ్యునిగా నియమించబడడం జరిగింది? సాహిత్యము,
కళలు, విజ్ఞానము, సమాజ సేవ. సో సచిన్ టెండూల్కర్ వాజ్ నామినేటెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ on the field of social service. సోషల్ సర్వీస్. సో ఇక్కడ చిన్న నోట్స్ ఉందండి. రాజ్యసభలో రాజ్యసభలో ప్రెసిడెంట్ 12 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. 12 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. ఆ 12 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ చెప్పినట్టు లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీస్ ఈ ఫీల్డ్స్కి సంబంధించి ఎవరినైనా కూడా 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ రాజ్యసభకు నామినేట్ చేయొచ్చు. నెక్స్ట్ అదే లోక్సభకి అయితే 2 ఆంగ్లో ఇండియన్స్ని ప్రెసిడెంట్ లోక్సభకు నామినేట్ చేయొచ్చు. కాకపోతే ఈ ఆంగ్లో ఇండియన్స్ అనే కాన్సెప్ట్ని 126 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2019లో ఈ ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ అనేది తీసేశారండి. సో 126 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2019 ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ రిమూవ్. ఓకే, సో లాస్ట్గా ఉన్న 2 ఆంగ్లో ఇండియన్స్ సో ఇది కూడా క్వశ్చన్లో అడగవచ్చు. లాస్ట్ 2 ఆంగ్లో ఇండియన్స్ నెంబర్ 1 వచ్చేసి రిచర్డ్ హే, సెకండ్ వచ్చేసి జార్జ్ బేకర్, జార్జ్ బేకర్. వీళ్ళిద్దరు వచ్చేసి లాస్ట్ 2 ఆంగ్లో ఇండియన్స్. తర్వాత ఇంకా లోక్సభలో ఎవరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయడం కుదరదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. So whose decision is final in deciding whether a bill is money bill or not? సో ఒక బిల్ అనేది ద్రవ్య బిల్లా కాదా అనే విషయంలో ఫైనల్ డెసిషన్ ఎవరిది? ద ప్రెసిడెంట్, ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, ఫైనాన్స్ మినిస్టర్, ద సుప్రీం కోర్ట్. సో the bill is a money bill or not, it is decided by the speaker of the Lok Sabha, and whatever the decision, it is final. Okay, even Supreme Court kuda interfere kaadandi. So answer is the speaker of the Lok Sabha. 71. If a bill is introduced in the legislative council of the state and sent to the legislative assembly for approval, but if the legislative assembly rejects the bill, what is the next course of the action? సో అంటే శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు ఆ బిల్లుని శాసనసభ కానీ తిరస్కరిస్తే ఆ తర్వాత ఏమవుతుంది అని అడుగుతాను. సో ఆప్షన్స్ వచ్చేసి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్, కౌన్సిల్ మే సెండ్ ద బిల్ బ్యాక్ టు ద అసెంబ్లీ ఫర్ రీకన్సిడరేషన్, బిల్ మే బీ సెండ్ టు ద గవర్నర్ ఫర్ ఎగ్జామినేషన్, ద ఫేట్ ఆఫ్ ద బిల్ ఎండ్స్. సో స్టేట్స్లలో అన్ని స్టేట్స్లలో కౌన్సిల్ ఉండదు, కొన్ని స్టేట్స్లలోనే కౌన్సిల్ ఉంటుంది. అలా కౌన్సిల్ ఉన్న దాంట్లో ఒకవేళ కౌన్సిల్ నుంచి ఒక బిల్లుని అసెంబ్లీకి కానీ పంపిస్తే ఒకవేళ రిజెక్ట్ చేసింది అనుకోండి అసెంబ్లీ, జాయింట్ సిట్టింగ్ అనేది పాసిబుల్ కాదు. జాయింట్ సిట్టింగ్ ఓన్లీ పార్లమెంట్లోనే ఉంటుంది. కౌన్సిల్ మే సెండ్ ద బిల్ బ్యాక్ టు ద అసెంబ్లీ ఫర్ రీకన్సిడరేషన్, ఇది కూడా రాంగ్. బిల్ మే బీ సెండ్ టు ద గవర్నర్ ఫర్ ఎగ్జామినేషన్, కౌన్సిల్ బిల్ అసెంబ్లీ రెండు పాస్ అయితేనే బిల్ అనేది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. సో ఇది కూడా కాదు. సో ద ఆన్సర్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద బిల్ ఎండ్స్. సో కౌన్సిల్ ప్రవేశపెట్టిన బిల్లు అసెంబ్లీ కానీ రిజెక్ట్ చేస్తే ఇంకా ఆ బిల్ అంతటితో సమాప్తం అవుతుందండి. నెక్స్ట్ 72nd క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ఏ స్టేట్ షల్ నాట్ బి లెస్ దాన్. అంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి ఎంతమంది మంత్రులు ఇంతకన్నా తక్కువ ఉండకూడదు అంటున్నారు. ఆప్షన్స్ వచ్చేసి 12, 10, 15, 7. సో దీని ఆన్సర్ వచ్చేసి 12. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య 12 మంది కన్నా తక్కువ ఉండరాదండి. 12 or 15% of the 15% of the total strength. 15% of the total strength. ఇంతకన్నా తక్కువ ఉండకూడదు ముఖ్యమంత్రితో కలిపి మంత్రులు మొత్తం 15%. సో మనం అనుకోవచ్చు ఈ 12 ఈ కండిషన్ని ఇంట్రడ్యూస్ చేసిన సంవత్సరం వచ్చేసి
91వ రాజ్యాంగ సవరణ 2003లో దీన్ని యాడ్ చేశారండి. 12 or 15% of the total strength. The total ministers, including the chief minister, shall not be less than 12 or 15% of the total strength. It was introduced in 2003 through 91st Constitutional Amendment. Next is 73. The remuneration of Advocate General would be, so Advocate General యొక్క వేతనము equal to the High Court of Judge as determined by the Governor, equal to that of the Chief Secretary of the State, equal to that of the Cabinet Minister of the State. So Advocate General as determined by the Governor. Is determined by the Governor. So 73rd Advocate General వచ్చేసి article 165. Next 74th one, the percentage of distribution of revenue. So current distribution of revenue from taxes between the center and states is recommended by, అంటే కేంద్రము రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో కేంద్రము రాష్ట్రము పంపకం చేయాలి అనేది సిఫార్సు చేసేది ఫైనాన్స్ కమిషన్, నీతి ఆయోగ్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఇక్కడ the percentage of distribution of revenue from taxes between the center and the states is recommended by the finance commission. So finance commission ఏవైతే రికమెండ్ చేస్తుందో అది దాని ప్రకారం డివిజన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ 75th వన్. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి కొన్ని ఆర్టికల్స్, ఆ ఆర్టికల్స్కి సంబంధించి స్టేట్స్. దీనికంటే ముందు మనం చిన్న నోట్స్ రాసుకున్నామండి. సో ఆర్టికల్ నెంబర్ 371A, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ నాగాల్యాండ్. అదే 371 వచ్చేసి మహారాష్ట్ర అండ్ గుజరాత్. 371B అస్సాం. అదే సి వచ్చేసి మణిపూర్. డిఈ ఆంధ్రప్రదేశ్. ఎఫ్ వచ్చేసి సిక్కిం. ఎఫ్ ఈజ్ సిక్కిం. జీ మీన్స్ మిజోరాం. నెక్స్ట్ హెచ్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. I is talking about Goa, and J is Karnataka. So these articles 371 Maharashtra, Gujarat, A Nagaland, B Assam, C Manipur, D E Andhra Pradesh, F Sikkim, G Mizoram, H Arunachal Pradesh, I Goa, J Karnataka. So ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ ఏలో 371A వచ్చేసి నాగాలాండ్ అంటే on Q. Next 371B, B is Assam. C Manipur. F is talking about Sikkim, and G is talking about Mizoram. So AQ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో AQ BP CR DT ES. సో ఇవి అండి ఈ రోజు క్లాస్లో మనం 51 నుంచి 75 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాము. మరిన్ని క్వశ్చన్స్ త్వరలో అప్లోడ్ చేస్తామండి. ఒకవేళ మీరు ముందుగానే మిస్ అయిన క్లాసెస్ కానీ ఉంటే అప్లోడ్ చేసినాము, మీరు దాన్ని చూడండి. సో ఐ హోప్ మీరందరూ ఏపీఎస్సికి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.